So our next topic is filters in servlets. So filter is an object that is invoked at the pre-processing and post-processing of a request. So it is an object filter. సో ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడు ఇన్వోక్ అవుతుంది అని అంటే ప్రీ ప్రాసెసింగ్ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ ఏ రిక్వెస్ట్. వెన్ ఎవర్ ఒక యూజర్ అనేవాటి రిక్వెస్ట్ అనేది సెండ్ చేసినప్పుడు దాన్ని ముందుగా ప్రాసెస్ చేయడానికి ముందు అలాగే ప్రాసెస్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ అనే ఈ ఫిల్టర్ అనే ఆబ్జెక్ట్ ప్రాసెసింగ్ చేస్తుంది. సో ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టరింగ్ అంటే ఏంటి అని అంటే కన్వర్షన్, లాగింగ్, కంప్రెషన్, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, ఇన్పుట్ వ్యాలిడేషన్ ఎక్సెట్రా. సో ఇలాంటి టాస్క్స్ అనేది ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వ్యాలిడేషన్ అనుకుందాం. మనం లాగిన్ అనేది క్రియేట్ చేసినప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది సెండ్ చేస్తాం. సో ఒకవేళ మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైనా రాంగ్ అనేది టైప్ చేసినప్పుడు అది ఫిల్టర్ చేస్తుంది. అది ఇన్పుట్ వ్యాలిడేషన్, కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ కరెక్ట్గా ఇస్తేనేమో మనకి లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఏదైనా ఇన్వాలిడ్ వాల్యూస్ ఇస్తే మనకి అక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది రిప్రజెంట్ చేయాలి. సో అది ఫిల్టర్ ఆబ్జెక్ట్ చేసే మెయిన్ వర్క్. ద సర్వ్లెట్ ఫిల్టర్ ఈజ్ ప్లగ్గబుల్. So pluggable means its entry is defined in web.xml file. If we remove the entry of filter from the web.xml file, filter will be removed automatically and we don't need to change the servlet. సో ఇక్కడ మనకి ఫిల్టర్ అనే ఎంట్రీని web.xml ఫైల్లో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిల్టర్తో వర్క్ వద్దు అనుకుంటే దాన్ని రిమూవ్ చేయాలి అంటే web.xmlలో రిమూవ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ సర్వ్లెట్లో మనకు ఆ ఫిల్టర్ కోడింగ్ అనేది రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే రిమూవ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ సెండ్ చేస్తుంటే ఫస్ట్ ఇవన్నీ కూడా ఫిల్టర్ ప్రాసెసింగ్, పోస్ట్ ప్రాసెసింగ్, ఇది ప్రీ ప్రాసెసింగ్. ఫస్ట్ వన్ ఇది ప్రీ ప్రాసెసింగ్ అంటే రిక్వెస్ట్ సర్వర్కి రీచ్ అయ్యే ముందే ప్రాసెస్ చేయటం. F1 F2 అనేది ఫిల్టర్ చేసి కరెక్ట్గా వ్యాలిడ్ ఉందా లేదా అనేది చెక్ చేసిన తర్వాత సర్వర్కి సెండ్ చేస్తుంది. సో సర్వర్ నుంచి క్లయింట్కి వెళ్ళే ముందు మళ్ళీ ప్రాసెస్ చేస్తుంది, అది పోస్ట్ ప్రాసెసింగ్. సో అంటే ఏంటి అంటే సర్వర్ ఇచ్చిన రెస్పాన్స్ అనేది కరెక్ట్ రిక్వెస్ట్కి సెండ్ అవుతుందా లేదా అనేది పోస్ట్ ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. సో ఇది మనకి ఫిల్టర్స్ చేసే మెయిన్ వర్క్. యూసేజ్ ఆఫ్ ఫిల్టర్స్: recording all incoming requests, logs the IP address of computer from which the request originate. సో ఆల్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ని రికార్డ్ చేస్తుంది. అలాగే ఏ రిక్వెస్ట్ అనేది ఏ ఐపీ అడ్రస్ నుండి వచ్చింది అనేది దాని యొక్క లాగ్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తుంది. కన్వర్షన్స్, డేటా కంప్రెషన్, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, ఇన్పుట్ వ్యాలిడేషన్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఫిల్టర్స్ చేస్తే యూసేజెస్. అడ్వాంటేజెస్: ఫిల్టర్ ఈజ్ ప్లగబుల్. వన్ ఫిల్టర్ డోంట్ హ్యావ్ డిపెండెన్సీ ఆన్ ద అదర్ రిసోర్సెస్, లెస్ మెయింటెనెన్స్. సో ప్లగబుల్ అంటే చెప్పాం, web.xml ఫైల్లో మనం రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా సర్వ్లెట్ ప్రోగ్రామ్లో కూడా రిమూవ్ అయిపోతుంది. సో దానివల్ల మెయింటెనెన్స్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో ఫిల్టర్ API like servlet filter have its own API. javax.servlet package contains 3 interfaces of filter API. సో ఏ ప్యాకేజ్లో ఉంటుంది అంటే javax.servlet అనే ప్యాకేజ్లో ఉంటుంది. సో వాటిలో ఇంటర్ఫేసెస్ ఏంటి అంటే ఫిల్టర్, ఫిల్టర్ చైన్, ఫిల్టర్ కాన్ఫిగ్. సో ఫిల్టర్ ఇంటర్ఫేస్. సో ఫిల్టర్ ఇంటర్ఫేస్ ఫర్ క్రియేటింగ్ ఎనీ ఫిల్టర్ యూ మస్ట్ ఇంప్లిమెంట్ ఫిల్టర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక ఫిల్టర్ని క్రియేట్ చేయాలి, మన యొక్క రిక్వెస్ట్ని ప్రాసెసింగ్ చేయాలి అన్నప్పుడు ఫిల్టర్ క్రియేట్ చేయాలి. సో ఫిల్టర్ క్రియేట్ చేయాలి అని అంటే ఈ ఫిల్టర్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో వీటిలో ఉన్న మెథడ్స్ ఏంటి అని అంటే ఇనిట్ మెథడ్, డూ ఫిల్టర్, డిస్ట్రాయ్. సో జస్ట్ లైక్ లైఫ్ సైకిల్ మెథడ్స్లో ఉండే సర్వ్లెట్ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్స్లో ఉన్న మెథడ్స్ ఇనిట్, డిస్ట్రాయ్. ఇనిట్ అంటే ఇనిషియలైజ్ చేయటం. సో ఇట్ ఈస్ ఇన్వోక్డ్ ఓన్లీ వన్స్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెయింటైన్ ఇనిషియలైజ్ ద ఫిల్టర్. సో ఫిల్టర్ని ఇనిషియలైజ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఇనిట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. దీనికి ఫిల్టర్ కాన్ఫిగ్ అనే ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటాం. ఈ ఫిల్టర్ కాన్ఫిగ్ ఏంటి అనేది నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చరికి వాయిడ్ డిస్ట్రాయ్. సో ఈ డిస్ట్రాయ్ అనేది ఓన్లీ వన్స్ మాత్రమే తీసుకుంటాం, కానీ ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే వెన్ ఫిల్టర్ ఈజ్ టేకెన్ అవుట్ ఆఫ్ సర్వీస్, ఫిల్టర్తో వర్క్ కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. సో ఇనిషియలైజ్ చేసాం, డిస్ట్రాయ్ చేసాం. సో మనకి ఫిల్టర్తో వర్క్ ఏం చేయాలి అంటే డూ ఫిల్టర్ అనే మెథడ్ తీసుకోవాలి. సో దీనికి ఆబ్జెక్ట్స్గా ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకుంటామంటే హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్, హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్, ఫిల్టర్ చైన్ 3 పారామీటర్స్ తీసుకుంటుంది. రిక్వెస్ట్, రెస్పాన్స్, చైన్. రిక్వెస్ట్ వచ్చేసరికి హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ యొక్క ఆబ్జెక్ట్, అలాగే రెస్పాన్స్ వచ్చి హెచ్టిటిపి సర్వ్లెట్ యొక్క రెస్పాన్స్ యొక్క ఆబ్జెక్ట్, అలాగే చైన్ అనేది వచ్చి ఫిల్టర్ చైన్ అనే దాని యొక్క ఆబ్జెక్ట్. ఈ 3 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుని డూ ఫిల్టర్ మెథడ్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈజ్ when the user requests to any resource,
టు విచ్ ద ఫిల్టర్ ఈజ్ మ్యాప్డ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఫిల్టరింగ్ టాస్క్. సో ఫిల్టర్ టాస్క్ చేయాలి అన్నప్పుడు డూ ఫిల్టర్ మెథడ్ అనేది అనేది యూస్ చేస్తాం. సో ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ చేస్తాడో దానికి అప్పుడు రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు డూ ఫిల్టర్ మెథడ్ అనేది వర్క్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫిల్టర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వన్, ఫిల్టర్ చైన్ ఇంటర్ఫేస్. The object of filter chain responsible to invoke the next filter or resource in the chain. This object is passed in the doFilter method of filter interface. So it contains only one method. So ఎప్పుడంటే నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ 1 by 1 అనేది ఉన్నప్పుడు ఈ ఫిల్టర్ చైన్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది. సో దీంట్లో మళ్ళీ డూ ఫిల్టర్ అనే మెథడ్ అనేది ఒకటే ఉంటుంది. సో దీంట్లో రిక్వెస్ట్ రెస్పాన్స్, ఇట్ పాసెస్ ద కంట్రోల్ టు ద నెక్స్ట్ ఫిల్టర్ ఆర్ రిసోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్లో డయాగ్రామ్లో చూసుకున్నాం. సో ఇక్కడ మనకి F1 F2. సో F1 అనేది ఫస్ట్ ఫిల్టర్, F2 అనేది సెకండ్ ఫిల్టర్. F1 ఇక్కడ మనకి F1 అనే దానికి రిక్వెస్ట్ అనేది క్లయింట్ నుండి వస్తుంది. ఇక్కడికి వచ్చిన రిక్వెస్ట్ అనేది మళ్ళీ F2 అనే దానికి సెండ్ చేయడానికి చైన్ అనే మెథడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫిల్టర్ని డిఫైన్ చేయాలి అని అంటే మనం web.xml ఫైల్లో డిఫైన్ చేయాలన్నా దాని కోడ్ ఏంటి అని అంటే యాజ్ యూజువల్ వెబ్ ఆఫ్తో స్టార్ట్ చేస్తాం. దీంట్లో ఫిల్టర్ అనేది ట్యాగ్, ఫిల్టర్ ట్యాగ్లో సబ్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఫిల్టర్ నేమ్, ఫిల్టర్ క్లాస్. ఇక్కడ యాక్చువల్గా మనకి సర్వ్లెట్ మ్యాపింగ్ అనేది ఉంటుంది. సేమ్ అక్కడ సర్వ్లెట్ బదులుగా ఫిల్టర్ నేమ్, ఫిల్టర్ క్లాస్. సో ఫిల్టర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. అలాగే ఫిల్టర్ మ్యాపింగ్, ఫిల్టర్ నేమ్, URL ప్యాటర్న్, ఫిల్టర్ మ్యాపింగ్ అనేది క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఫిల్టర్ కాన్ఫిగ్. So an object of filter config is created by the web container. This object can be used to get the configuration information from the web.xml file. Configuration information, filter యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి అన్నప్పుడు ఫిల్టర్ కాన్ఫిగ్ అనే ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో ఫస్ట్ వన్ ఇనిట్. సో ఇనిట్ అనే దానికి సేమ్ మనకి ఇంతకుముందు ఫిల్టర్ ఇంటర్ఫేస్లో ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అదే మెథడ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్ స్ట్రింగ్ గెట్ ఇనిట్ పారామీటర్. ఇనిట్ పారామీటర్ అంటే ఇనిషియలైజేషన్ పారామీటర్ వాల్యూని మనం తీసుకోవాలి అంటే ఈ మెథడ్ అనేది యూస్ చేస్తాం. అలాగే java.util.enumeration గెట్ ఇనిట్ పారామీటర్ నేమ్స్. సో మొత్తం పారామీటర్ నేమ్స్ అన్నీ కూడా కావాలి అన్నప్పుడు ఈ మెథడ్ అనేది యూస్ చేస్తాం. అలాగే పబ్లిక్ సర్వ్లెట్ కాంటెక్స్ట్ గెట్ సర్వ్లెట్ కాంటెక్స్ట్. సో సర్వ్లెట్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేయాలి అన్నప్పుడు ఈ మెథడ్ యూస్ చేస్తాం. సో ఇలా మనకి ఫిల్టర్స్ అనేది యూస్ చేస్తాం.